అమ్మ నా పైసలు అప్పు తీసుకున్నందుకు వానికి ఇంట్రెస్ట్ 2 నెలలు కట్టిన అవి వేస్టే పెట్టి చేసిన వాడు నాకు అన్యాయం వేసేటట్టు ఆ జాబ్ తీసుకున్నందుకు ఆ జాబ్ ఇప్పించినందుకు నాకు గొప్ప పెట్టాడు మా హెడ్ మనకి ఎందుకు ఇప్పించినాడు పని కంప్లీట్ పెట్టి డబ్బులు అంతా తీసుకొని ఇంపార్టెంట్ ఫైల్ అంతా ఎక్కడ పడేసిండు వర్క్లు అంతా పెండింగ్లో పెట్టిండు వర్క్ని ఎక్కడ పడితే అక్కడ ఆపిండు ఆ వర్క్ ఎక్కడ ఆగింది ఏంది ఏం అర్థమైతే లేదు నేను బొట్టు కూడా తిరుగుతాను నేను చూసిన వాళ్ళ ఇంట్లో వచ్చాను మా వాళ్ళు అప్పించిండు మా వాళ్ళు ఇట్లా వేసిండు నీ వల్ల ఏదో అయింది అనుకుంటే వాళ్ళని అంటారు మా వాళ్ళకేమో అవసరం ఉండి మా వాళ్ళ ఇంట్లో ఇంక ఇష్యూ అవుతాను పెద్దగా ఇది చాలా ఘోరం అవుతుంది నాకు ఇంత ఇబ్బందులు ఉన్నా అంత ఇబ్బందులు ఉన్నా నాకు ఎట్లా బయట ఉన్నా నాకు అస్సలు అర్థమవుతుంది ఇప్పుడున్న అవసరాలకి 5 లక్షలు కూడా మొత్తానికి వాళ్ళు ఇంట్లో తీసేసుకున్నారు మొత్తం ఇప్పుడు 5 లక్షలు లాస్ట్ అలా కట్టాల్సింది ఉన్నాయి కానీ ఏదైతే నేను హాస్పిటల్లో కట్టినో వాళ్ళు ఇంట్లో తీసుకున్నారని వాడు చెప్పిండు నాకు వాడు బయట వాడిని చెప్పిండు వాడు తీసుకున్నాడు నాకు ఏం తెలియదు ఇప్పుడు ఇది ఒక పెద్ద ఇష్యూ లాగా మారుతుంది నాకు ఏం అర్థమవుతలేదు నేను ఎట్లా చేసి నాకు అన్యాయం జరిగింది ఫస్ట్ ఇలా నా అవసరాలను వాడుకున్నాడు వాడు ఒక ఫ్రెండ్ అన్నాడు వాడే మోసాలు చేతులు అన్నాడు ఇది గల్లీ మా కరువు గల గల్ల ఇది అన్నాడు వాడు మనుషుడు అన్నాడు వాడే మోసం చేసిపోయింది ఇప్పుడు ఏందో ఏమో నిజాయితీ గల ఆఫీసర్ ఏరా ఈ సాజిద్ అడ్డాలు నేను కొత్తగా వచ్చిన అడ్డాలు ఎవరు మోసాలు చేసేది బతికేది అన్యాయాలు అఘాయిత్యాలు అత్యాశ పాల్పడి ఇలా మోసాలు చేసుకుంటూ డబ్బులు తినేవాళ్ళు ఎవరి నుంచి అని కొత్త కేసు దారింది ఇప్పుడే మా భయాన్ని ఒక వ్యక్తి ఆ జాబు ఇప్పించినందుకు తనని జాబుల్ని తిడతాడట వాళ్ళ ఆఫీసరు వాళ్ళ ఆఫీస్ దగ్గరికి పోయి మాట్లాడి రాహ్మాని అని చెప్పి వాళ్ళ ఇంట్లో జాబ్ పెట్టించి వాళ్ళ ఇంట్లోకి 50 కౌన్సిలింగ్ ఇచ్చి ఆ డబ్బులు రిటర్న్ ఇచ్చి మనమే గవర్నమెంట్ తరఫు నుంచి రాహుల్కి అవసరం అంత డబ్బు ఇచ్చేసి మొత్తం అంత సెటిల్ చేసేయాలి ఇట్లా వాళ్ళని ఈ అఘాయిత్యాలని ఎట్లా చేసి ఆపాలి ఇది ఎంత తప్పండి తప్ప ఇది నేను అస్సలు ఒప్పుకోను అస్సలు టాలరేట్ చేయను ఎంత ఇది మోసాలు ఇది ఎంత కుట్రలు కుతంత్రాలు చేసి ఇలా చేస్తున్నారు ఇంత బాధాకర విషయాలను ఎందుకు ఊరుకోవాలి మా హెడ్లో మా డ్యూటీలో మేము ఉన్నంత వరకు ఇలాంటి ఆపుతూనే ఉంటాం మన దేశంలో ఇంత ఫ్రస్ట్రేట్ చేస్తున్నాను ఎందుకు ఈ అత్యాశ పాలు కాకుండా కనీసం అట్లీస్ట్ బతకాలన్నంత బుద్ధి కలిగించేలా అన్నీ తీసుకుంటాం రాహుల్ అనేటానికి మిగిలిన పైసలు ఇచ్చేస్తాం అమ్మ నా అవసరాలు లేదని ఇక్కడ నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు న్యాయం జరిగేది చూసుకుంటాడు ఆ అబ్బాయి నేట వాడిని ఎన్ని తిట్టినా తక్కువనే కానీ ఫ్రెండ్ అన్నాడు కానీ వాడిని మోసం చేసిపోయాడు వాడిని తగిన శాస్త్రి చేస్తాడట కౌన్సిలింగ్ ఇస్తారట వాడిని తెలిస్టడీ చేస్తారట ఆ జాబ్ కూడా వాళ్ళ ఇంట్లో ఇచ్చేస్తారట మా ఆఫీస్లో మా సార్కి ఇస్తారట ఇంకా సెట్ ఇక మనకి ఇట్లాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారట ఎట్లా చేసి అది మనకి కావాలి ఎందుకంటే అంత మించి నీకు ఆనందం వేరేది ఉండదు ఎందుకంటే సెట్ చేస్తారు కాబట్టి ఇక మళ్ళీ వేరే అయినా అనుకో ఘోరం ఉంటుంది ఆ పైసలు కూడా మా ఫైల్ కూడా సాగిస్తారట బా మా కష్టాలను తీర్చిదిద్దడానికి వచ్చిన ఒక పెద్ద ఆఫీసర్ మంచి వ్యక్తి సాజిద్ మాకు వారి మంచి పని ఇప్పుడు ఎట్లా చేసి గవర్నమెంట్ నొప్పియాలి ఎట్లా చేసి ఆఫీస్లో వాళ్ళ సార్ నొప్పియాలి మంచి ప్లాన్తో పోదాం ఎట్లా చేసి మేనేజ్ చేసి అన్నా ఒప్పించి తీరదాం ఎందుకంటే కనీసము వాళ్ళు ఒప్పుకుంటే అంతకు మించి వానికి ఆనందం ఉండదు రాహుల్ అనే టైంకి ఈ 50కి సంగతి మర్చిపోతే 50 సంగతి గవర్నమెంట్ అయిపోయినా మనమన్నా ఎట్లా చేసి ఆ అవసరం తీద్దాం కానీ ఈ కౌన్సిలింగ్ ఎప్పుడు ఇప్పిస్తాం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జాబ్ గురించి చూసుకోవాలి మనకు కనీసం ఒక మంచి మెసేజ్ ఇచ్చిన చాలు ఎందుకంటే ఇట్లా ఫస్ట్ వాటి ఇట్లా అరే ఇంత ఘోరం మా మీదే ఫైర్ అవుతాడు మా మీదే కోప్పడతాడు ఆ ఆఫీస్లో ఏం మనిషి ఉన్నాడు ఏమో అంత ఇట్లుంటాడని నేను అననే అనుకోలేదు అసలు కానీ మనమైతే గవర్నమెంట్ ఒప్పించినాము ఎట్లా వేసి వాల్యూ అంత పైసలు ఫస్ట్ కూడా 5 లక్షలు అప్పు తీసుకున్నాడు ప్యాక్ తీసేసుకున్నాము ఆ ఇంట్రెస్ట్ అప్పు పైసలు చేసేసినాం అట్లీస్ట్ 10 lakhs అప్రూవల్ చేసేసినాం ఇప్పటి నుంచి అమ్మ ఘోరం పోలీసులు పట్టుకుని ఘోరంగా కౌన్సిలింగ్ ఇస్తారట ఈ తప్పులు నేను చేయొద్దు అనవసరంగా అత్యాశపడ్డా మా ఇంట్లో కోసం కొంచెం మా ఇంట్లో పెద్ద స్థాయిలో ఉండాలి వాళ్ళు అన్నోళ్ళందరూ కింది తల వంచేలా చేయాలని నేను అనుకున్నా కానీ ఇంత దిగజాని ఇంత తప్పు పని చేసాడు తప్పు కొన్ని అవసరం ఆడుకున్నాడు కొన్ని అన్యాయం చేసాడు అత్యాశ పాలు ఊడు
ఖచ్చితంగా తప్పే. నేను తప్పు పని చేసినా ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే నేను ఇది నా జీవితంలో పెద్ద తప్పు. ఆఫ్కోర్స్ వానికి కూడా అవసరం ఉంటుంది ఆ పైసల గురించి, కానీ ఆఫీస్లో కూడా జాబ్ పరంగా అట్లా చేసుడు తప్పే. అక్కడ మొహానికి కూడా నేను చూడకపోతాను. కానీ ఇప్పుడు మా ఆఫీసర్లు మా ఇంట్లో జాబ్ ఇప్పిస్తారని తెలిసింది, అంతకంటే ఇక నాకు ఆనందం ఏముంటుంది చెప్పరు. నేను చాలా ఇప్పటికీ చాలా తప్పులు చేసిన, చాలా బాధపడాల్సి వస్తుంది. ఇక నేను ఏం చేసినా అని ఈ తప్పులు తిరిగి రావు, కరెక్ట్ పనులు కావు ఇవి తెలుసు నాకు. కానీ ఎట్లా చేసి తీర్చిదిద్దుకొని రాహుల్ గారు కనిపిస్తే, ఆఫీసర్లో కనిపిస్తే ఖచ్చితంగా సారీ చెప్తాను. కాలు మొక్కాను ఖచ్చితంగా. ఎందుకని అంతకుముందు నేను చేయాల్సింది కూడా ఏంటి, క్షమాపణ అడిగి తప్పుకోవడం తప్పించి ఖచ్చితంగా తీర్చిదిద్దుకోవాలన్న తప్పు చేసి పెద్ద మిస్టేక్ చేసేసిన. నాకు కరెక్ట్గా మంచిగా న్యాయం చేస్తాడు ఉత్తాళ్ళు ఆడ వ్యాన్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేసిల్లట. ఈరోజు మొత్తం కౌన్సిలింగ్ ఇచ్చి రేపు ఖచ్చితంగా శిక్షణ స్టడీ చేస్తారట. రేట్ చేసినా నాకు సంబంధం లేదు, నాకైతే న్యాయం జరుగుతుంది. నాకు అంతకు మించిన ఆనందం ఇంకోటి ఉండదు. ఎప్పటికీ రుణపడి ఉంటా ఈ గవర్నమెంట్కి, ఇంకా ఈ పోలీస్ ఆఫీసర్కి, నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి. ఇంతకన్నా ఆనందం నేను ఏం చెప్పలేను ఉండదు. ఇంతకు అంటే ఎంజాయ్మెంట్ ఏముంటుంది నాకు, వస్తే ఎంజాయ్మెంట్ నాకు ఇంత అంతంత. నాకు 10 లక్షలు 5 లక్షలు రెట్టింపు 5 లక్షలు ఇస్తాను. ఇంతకు మించి నేను ఇంకేమనుకోవాలి. మా ఇంట్లో ప్రాబ్లమ్స్, ఇల్లు కట్టచ్చు, బండి కొనుక్కోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. ఇంతకంటే ఆల్రెడీ అభయాన్ని వినేటానికి కౌన్సిలింగ్ ఇచ్చేసినాము. మల్టీలో పోతే మా మఫ్టీలో దొరికిండు వాడు. పిల్లవైతే దొరకబట్టి పొట్టు కూడా దాన్ని నమ్మకూడదు. కాక మీద దొరికిళ్ళు మఫ్టీలో పోయి డైరెక్ట్ దొరకబట్టి ఇచ్చేసిన. గవర్నమెంట్ నుంచి పైసలు ఇప్పించేసిన. ఇప్పుడు చేసే తప్పు చాలు, ఇక ఇంకొకసారి ఏ తప్పు చేయద్దు. ఇక కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసిళ్ళు జైలు వేయకుండా చాలు. ఇక నాకు ఇంకొకసారి నుంచి తప్పులు రిపీట్ చెయ్య ఇట్లాంటివి అసలు నేను చెయ్యను, ఏం చేయను. వదిలేస్తే ఇక్కడ నుంచి మంచిగా మా ఇచ్చిన జాబ్ ఏం చేసుకుంటా. నాకైతే జాబ్ రాడు కానీ ఇంకంతే. ఇక నేను అమ్మ ఇప్పుడే పోయి మంచి క్షమాపణ అడిగి వచ్చిన రాహుల్ కానీ నన్ను ఆఫీసర్లని అందరి ఇంట్లో మనుషులు సహా మొత్తం. ఇక నేను అంతకు మించి ఇంకేం చేయగలుగుతా. నేను అంతకుమించి క్షమాపణ అడుగు తప్పించి ఇక ఇక్కడ నుంచి నేను ఇట్లాంటి తప్పులు చేయ, ఇట్లాంటి మిస్టేక్స్ చేయ. ఎప్పుడు నా అంతటా నేను ఉంటా మంచిగా, ఒక హ్యూమన్ బీయింగ్గా, ఒక మంచి పర్సన్ లెక్క బతుకుతా, ముందుకు వెళ్ళిపోతూ ఉంటా. దాంతో మించి నేను లేను. ఇక ఈ అభయ్ అనే ఒక క్యారెక్టర్కి ఈ స్ఫూర్తిగా నేను నా తప్పు క్యారెక్టర్ అయినా కానీ ఇన్స్పైర్ నేను నిలవాలని నేను కోరుకుంటాను. తప్పు జరిగింది కావచ్చు నా వల్ల ఒకరికి, కానీ అది ఎంత ఏదైనా కానీ ఖచ్చితంగా నేను ఆ తప్పును తెలుసుకొని వచ్చిన. పైసలు కావాలంటే నేను ఎదురు ఇస్తా వానికి తప్పు చేసినందుకు కూడా. నేను ఒక పెద్ద తప్పు చేసిన కావచ్చు, కానీ అలా అన్యాయం జరిగింది కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఎంత న్యాయం జరిగిందో నా తరపు నుంచి కూడా నేను అంతే న్యాయం జరిగేట్టు నేను చూసుకుంటా. అంతమించి ఏం చేయాలి. అరే అమ్మ దొరికి అబ్బాయిని దొరకబట్టి రెడీ చేసి దొరకబట్టిల్లు అని ఎట్లా చేసి లోపల ఎత్తారట దొరకబట్టి. వాడిని అసలు ఆగనియారట. వాడిని ఆల్రెడీ దొరికిండు అని ఇక ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాడు. ఖచ్చితంగా దీన్ని ఎందుకు చేసిండు ఇదంతా అని చెప్పేసి. ఆ స్టెప్లో ఒక బిగ్గెస్ట్ మోసం చేసిండు. అత్యాశపడి అనవసరంగా అన్యాయ పాలు ఒక నిజాయితీ వ్యక్తికి, ఒక అవసరం ఉన్న వ్యక్తికి చేసిండు. అది మన మనీ మ్యాటర్, అది మనం ఎట్లా చేసి ఏం చెప్పలేము. సో కాబట్టి అది చాలా పెద్ద ఇష్యూ అయింది. అసలు ఒక కొత్త పోలీస్ ఆఫీసర్ వచ్చినట, ఆయన గవర్నమెంట్ స్ట్రిక్ట్ ఉన్నాడు. ఆ స్ట్రిక్ట్ ఆఫీసరు ఎట్టు చేసి వదులుతాడట వీళ్ళని. ఖచ్చితంగా బొక్కలేనికి చూస్తాడు. వీళ్ళతో ఇది ఏం కాదు, ఖచ్చితంగా బొక్కలు ఎత్తాడు. ఆయన ఘోరంగా ఉన్నాడు. ఆల్రెడీ రికవరీ చేసిండట డబ్బుల్ని. డబ్బులు వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చేసినట. అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీకి అప్పు కాదు కానీ డైరెక్ట్ ఈ పైసలు కావాల్సినంత పైసలు గవర్నమెంట్ నుంచి వచ్చేటట్టు ఆ పోలీస్ ఆఫీసర్ చూసిండట. అవసరం ఉన్నాయి కాబట్టి అన్యాయం జరిగినందుకు ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు చెప్తారట. ఖచ్చితంగా డీల్ అవుతాడట. మరి మనం కూడా ఎంతో కొంత 5,000-30,000 అట్లా ఇద్దాము. కోసం సాయం చేస్తే మంచిదే. దానికి ఖచ్చితంగా సాయం చేద్దాం. సాయం చేసి
ఎటు చేసి ఒక మంచి మార్గంలో తీర్చిదిద్దామని పని కూడా తెలవక చేసిండు ఆ అబ్బాయి కూడా. కాకపోతే యాక్చువల్గా ఈ లోపల చేసేది అంతే కాదు కానీ కౌన్సిలింగ్ ఇచ్చేసి వదిలేస్తే సరిపోతుంది అన్నీ కూడా. ఈ పెద్ద అవసరాలు ఇది తీసుండేది. ఇప్పుడు గుణపాఠం నేర్పాలి సొంతలకి. ఈ అన్యాయాలు చేసుడు, ఈ అత్యాశలకు పోయి మనుషుల్ని అనవసరంగా మోసాలు చేస్తారు గట్టిగా. అంత దగ్గర నువ్వు గంట మోసం చేసినందుకు ఉన్న జాబ్ కూడా పోతుంది. ఇప్పుడు ఆ జాబ్ కూడా ఇంట్లో కూడా కొంచెం అవసరం ఉన్నది కావచ్చు, జాబ్ కూడా పోగొట్టుకుంది వాడికి. కానీ గవర్నమెంట్ కూడా అది ఇస్తుంది ఇక ఇంట్లో కానీ ఇట్లా చేసి ఒక ఆపర్చునిటీ ఇద్దాం మన జాబ్ గురించి, మనం కూడా స్టడీ చేద్దామని చూస్తాను ఎట్లా చేసి. అమ్మ దీంతో ఇక మన ఈ సిరీస్ ఎండుకు వచ్చేసింది. బయటికి కౌన్సిలింగ్ ఇచ్చి ఎడ్ చేసి బయట కూడా తీస్తారట. రాహుల్కి ఎట్లా చేసి న్యాయం జరిగేటట్టు చేసిండ్రు పోలీసులు, ఆ గవర్నమెంటు మంచిగా తీర్చిదిద్దిండు. ఈ ఎట్లా అనవసరంలో వెళ్ళకపోకుండా మనం కూడా తోచిన సాయం చేసినాం కాబట్టి ఇక్కడ నుంచి ఈ సిరీస్ ఎండ్.